హాయ్ వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఈ పాటికే సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి లేకపోతే హీరో విశాల్ని ఫాలో అయ్యే వాళ్ళకి న్యూస్ తెలిసిపోయి ఉంటుంది. ఎస్, విశాల్ ఎంగేజ్మెంట్ ఈరోజు చాలా ఘనంగా జరిగింది అండ్ దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. పేరు అయితే చాలా చాలా బాగున్నారు చూడడానికి కదా. మీకు ఎలా అనిపించారు పేరు కింద కమెంట్ చేయండి. అండ్ వీళ్ళ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది మనకి ఇంకా పూర్తి వివరాలు తెలియదు. బట్ వీళ్ళిద్దరూ ఒక మూవీ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ స్వయంగా విశాలే స్టేజ్ మీద అనౌన్స్ చేయడం జరిగింది. మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నాం, త్వరలో మా ఎంగేజ్మెంట్ ఆర్ పెళ్ళి జరగబోతుందని చెప్పి డేట్ కూడా అనౌన్స్ చేశారు, ఆగస్టు 29న అని. అదే ఈరోజు వాళ్ళ అంటే వాళ్ళ బంధువుల మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ సమక్షంలో చాలా ఘనంగా వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు చాలా వచ్చాయి. అండ్ అలాగే విశాల్ కూడా ఫ్యాన్స్ అందరికీ ఒక టెక్స్ట్ నోట్ కూడా రాశారు ట్విట్టర్ వేదికగా. ఈయన ఎంగేజ్మెంట్ ఫోటోలన్నీ చూసి ఫ్యాన్స్ అంతా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆయనని కంగ్రాచులేట్ చేస్తూ మీరు ఇలాగే 100 years కలిసి ఉండాలి అని చెప్పి చాలామంది వీళ్ళని దీవిస్తున్నారు. ఆయన కూడా దానికి కృతజ్ఞత చెప్తూ ఒక థ్యాంక్స్ మెసేజ్ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా రాయడం జరిగింది. ఇంతకుముందు మనం చూసుకుంటే కనుక విశాల్కి సంబంధించి కొన్ని న్యూస్లు లేకపోతే గతంలో ఆయనకి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి మనకు తెలుసు. అనీషా అల్లూరిని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, బట్ కొన్ని కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకున్నారు. అండ్ అట్లాగే దాని తర్వాత అభినయ అండ్ విశాల్ కలిసి ఒక సినిమా చేయడం జరిగింది. ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది, వాళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి తమిళ్ మీడియాలో వీళ్ళ గురించి చాలా న్యూస్లు వచ్చాయి. బట్ అభినయ తను ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్లో లేకపోతే మూవీ ప్రమోషన్స్లో మాట్లాడుతూ తను కూడా చాలాసార్లు చెప్పింది అలాంటిది ఏమీ లేదు, ఒక హీరోగా మాత్రమే విశాల్ నాకు తెలుసు, ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే, అలాంటిది ఏమీ లేదు అని చెప్పి తను చాలాసార్లు చెప్పడం జరిగింది. అండ్ అలాగే అభినయ కూడా రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు. అంటే అప్పటికి ఇంకా ఫ్యాన్స్ కన్ఫర్మేషన్ వచ్చిందనమాట, ఓకే విశాల్ అండ్ అభినయ మధ్య ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి క్లారిటీ వచ్చింది. సో అది. అండ్ అసలు ఈ సాయి ధన్సిక ఎవరు అనేది చూస్తే కనుక తన కెరీర్ స్టార్ట్ అయింది మోడలింగ్లో. తను మోడలింగ్ చేస్తూనే సినిమాలు కూడా చేసింది. సో సినిమాల్లో మలయాళంలో తమిళ్లో ఒక 2-3 సినిమాలు చేసినట్టుంది. బట్ వాటి పేరు కూడా ఎవరికి సరిగ్గా తెలియదు అని చెప్పి విన్నాను నేను. అండ్ అలాగే అసలు తెలుగులో ఏం సినిమాలు చేసిందనే చూస్తే కనుక మనం రజనీకాంత్ సార్ కబాలి మూవీ చూసాం కదా, కబాలిలో కూడా తను యాక్ట్ చేశారు. అండ్ అలాగే తెలుగులో వాలుజడ, షికారు వంటి సినిమాలు కూడా తను తెలుగులో యాక్ట్ చేయడం జరిగిందనమాట. బట్ హీరోయిన్గా తనకి రావాల్సినంత పేరైతే రాలేదు అని నాకు అనిపించింది. బికాజ్ వాలుజడ, షికారు వంటి సినిమాలు ఏదో అలా వచ్చి వెళ్ళిపోయాయి అంతే తప్ప వాటికి పెద్దగా పేరైతే ఏమీ రాలేదు. సో అది అనీషా బ్యాక్గ్రౌండ్. అనీషా కూడా సినిమాల్లో ఉంది అండ్ విశాల్ కూడా సినిమాల్లో ఉన్నారు మేబీ. సో ఇద్దరు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కలుస్తారు, మాట్లాడతారు, వర్కౌట్ అయితే పెళ్లి చేసుకుంటారు. సో ఇట్ లాస్ట్ మొత్తానికైతే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్ టు విశాల్ అండ్ సాయి హన్సిక. ఫ్యాన్స్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ అభిప్రాయం ఏంటి అనేది మా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.